తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పదవుల్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు చైర్మన్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నామినేటెడ్ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా సేవలందించిన వారిని సీఎం రేవంత్ ఎంపిక చేశారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపిస్తూ పదవులిచ్చారు. త్వరలో జరగబోతున్న పార్లమెంట్ ఎన్నికలలో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపయోగపడుతుందని పార్టీ భావన. కొందరు నేతలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు. టికెట్ ఇవ్వలేకపోయిన వారికి కార్పొరేషన్ చైర్మన్ పదవులతో సర్దుబాటు చేశారు. నేరెళ్ల శారదమ్మ మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నియమించారు. టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పటేల్ రమేష్ రెడ్డిని నియమించారు. ఇక జనక్ ప్రసాద్ కు మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు అప్పగించారు. తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా బెల్లయ్య నాయక్ను నియమించారు. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అప్పగించారు. ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా గిరిధర్ రెడ్డిని నియమించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు మల్రెడ్డి రామరెడ్డికి తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు.